ఎక్కువసేపు మాట్లాడినా నన్నొద్దు. మీరేమో నేను మా టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్ రాలేదు. ఆయన కూడా నా డిస్కషన్ రూమ్లో కూర్చొని ఇంగ్లీష్ మూవీ చూసుకుంటున్నారు ల్యాప్టాప్లో. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, నేను చేసేసరి నేను గొప్ప కోసం కాదు. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఈ కాలంలో అవసరం ఉన్నప్పుడు నువ్వే అంతా అంటారు, అవసరం తీరాక నువ్వెంత అంటారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్కి ఓవర్ యాటిట్యూడ్ వచ్చిందా అంటే అవునని సినీ వర్గాలు అంటున్నాయి. గతంలో ఎన్నో హిట్ సినిమాలకి సంగీతం అందించిన దేవిశ్రీ ఇప్పుడు తన మాట బిహేవియర్తో స్టార్ హీరోల నుండి స్టార్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ల వరకు అందరితోనూ విభేదాలని తెచ్చుకుంటున్నాడు. రీసెంట్గా జరిగిన పుష్ప 2 ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ ని ఉద్దేశించి డిఎస్పీ మాట్లాడుతూ రవి గారికి తనపై ప్రేమ కంటే కంప్లైంట్సే ఎక్కువగా ఉన్నాయని, తను టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయలేదు, టైంకి ప్రోగ్రామ్ కి రాలేదు అని తనపై ఎక్కువగా కంప్లైంట్సే చేస్తున్నారని, ఇప్పుడు కూడా స్టేజ్ ఎక్కి ఎక్కువసేపు మాట్లాడితే మళ్ళీ తనపై కంప్లైంట్ చేస్తారని చెన్నై ఈవెంట్లో తన ఆక్రోశాన్ని బయటపెట్టాడు. అంతేకాకుండా తను కరెక్ట్ టైంకి వచ్చిన కెమెరా ఎంట్రీ అని చెప్పి తనను ఆపేశారని, అంతేకాకుండా కిసిక్ సాంగ్ వస్తుందని పరిగెత్తుకుంటూ స్టేజ్ వరకు వస్తే రాంగ్ టైమింగ్ సార్, లేట్ అంటూ మళ్ళీ తనపై కంప్లైంట్ చేశారని చెప్పడంతో దేవిశ్రీ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ గా మారుతున్నాయి. అసలు దేవిశ్రీకి పుష్ప టీంతో ఉన్న విభేదాలేంటి? అల్లు అర్జున్ వల్లే దేవిశ్రీకి పుష్ప మూవీ నుండి ఛాన్స్ పోయిందా? దేవిశ్రీ 45 ఏళ్లైనా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? బోయపాటికి దేవిశ్రీకి ఉన్న గొడవలేంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. గంధం శ్రీప్రసాద్ అలియాస్ దేవిశ్రీ ప్రసాద్. ఇతను 1979 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్లోని వెదురుపాకలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి జి సత్యమూర్తి, తల్లి మీనాక్షి దేవి. ఇతనికి సాగర్ అనే తమ్ముడు, పద్మిని అనే చెల్లెలు కూడా ఉన్నారు. ఇక దేవిశ్రీ తండ్రి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్క్రీన్ రైటర్ గా పనిచేస్తూ ఖైదీ నెంబర్ 786, పెదరాయుడు లాంటి 70 సినిమాలకి రచయితగా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. దేవిశ్రీ తన స్కూలింగ్ ని చెన్నైలోని ఎం వెంకట సుబ్బారావు పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న దేవిశ్రీకి చిన్నప్పటి నుండి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో చెన్నైలో మాండోలిన్ విద్వాంసుడైన శ్రీనివాస్ దగ్గర కోచింగ్ తీసుకుని ఆ తర్వాత స్కూల్స్ మరియు అనేక ప్రోగ్రామ్స్ లో పర్ఫామ్ చేస్తూ మంచి మంచి ప్రైజెస్ ని కూడా గెలుస్తుండేవాడు. అలా డిఎస్పీకి ఇంటర్ చదువుతున్నప్పటి నుండే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఏర్పడడంతో తన టాలెంట్ ని అందరికీ చూపించాలని 1996లో ఎస్పీ చరణ్తో ఒక ఆల్బమ్ సాంగ్ చేసిన దాని ద్వారా ఇతనికి అంతలా గుర్తింపు రాలేదు. ఇక అలా డిఎస్పీకి మ్యూజిక్ పై ఉన్న పట్టుదలని చూసి తన తండ్రి, అప్పటికే తనకి సుపరిచితుడైన డైరెక్టర్ కోడి రామకృష్ణ గారికి దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పి తనకి ఏదైనా ఛాన్స్ ఉంటే ఇవ్వమని అడగగా మరుసటి రోజు కోడి రామకృష్ణ గారు డిఎస్పీ ఇంటికి వెళ్లి అప్పటి వరకు తన కంపోజ్ చేసిన సాంగ్స్ అన్ని విని ఇంప్రెస్ అయ్యాడు. అలా తను డైరెక్ట్ చేయబోయే దేవి మూవీకి 19 ఏళ్ల దేవిశ్రీ ప్రసాద్ కి మొదటిసారి మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అలా దేవి మూవీ 1999లో రిలీజ్ అయి మ్యూజికల్ గా హిట్ అయి డిఎస్పీకి మంచి గుర్తింపు రావడంతో అప్పటి నుండి గంధం శ్రీ ప్రసాద్ గా ఉన్న తన పేరుని దేవి మూవీలో దేవి పేరుని యాడ్ చేసుకొని దేవిశ్రీ ప్రసాద్ గా మార్చుకోవడం జరిగింది. ఇక అలా మళ్ళీ కోడి రామకృష్ణ గారితోనే నవ్వుతూ బతకాలిరా అనే మూవీ చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి మంచి హిట్ అవ్వడంతో దేవిశ్రీ ప్రసాద్ కి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా శ్రీను వైట్లతో ఆనందం మూవీ చేయగా ఆ మూవీతో దేవిశ్రీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అంతేకాకుండా తమిళ్లో విజయ్ నటించిన బద్రీ మూవీకి మ్యూజిక్ అందించడంతో తమిళ్లో కూడా అరంగేట్రం చేసి తన సత్తా చాటుకున్నాడు. అలా ఆ తర్వాత కలుసుకోవాలని మన్మధుడు, స్వంతం, ఖడ్గం, వర్షం, ఆర్య, శంకర్ దాదా ఎంబీబీఎస్, నువ్వొస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు, పౌర్ణమి అని 100 సినిమాలకి పైగా మ్యూజిక్ చేసి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. అంతేకాకుండా తన తమ్ముడు సాగర్ ని కూడా వర్షం మూవీతో సింగర్ గా ఇంట్రడ్యూస్ చేయడం గమనార్హం. అలా అప్పటి నుండి తను కంపోజ్ చేసే ప్రతి మూవీలోనూ తన తమ్ముడితో ఒక సాంగ్ ని పాడించేవాడు. ఇక అలా దేవిశ్రీ మ్యూజిక్ చేసిన అన్ని మూవీస్ మ్యూజికల్ గా మంచి హిట్ అవ్వడంతో అతి తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇదిలా ఉంటే డైరెక్టర్ బోయపాటి శ్రీను తన మొదటి మూవీ అయిన భద్రాలో దేవిశ్రీతో కలిసి పనిచేయగా అప్పటి నుండి తను చేసిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్ కి దేవిశ్రీతోనే మ్యూజిక్ చేపించేవాడు. ఇక ఈ క్రమంలోనే లెజెండ్ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ నచ్చక తనే దగ్గరుండి తనకి నచ్చినట్లు మ్యూజిక్ చేయించుకున్నానని బోయపాటి జనరల్ గా ఒక ప్రెస్ మీట్ లో చెప్పగా దాన్ని సీరియస్ గా తీసుకున్న దేవిశ్రీ బోయపాటి ఇంగ్లీష్ సినిమాలు చూడడం తప్ప తనకి ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వలేదని, తనే స్వతహాగా లెజెండ్ మూవీకి మ్యూజిక్ ఇచ్చానని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు అప్పట్లో హల్చల్ అయ్యాయి. అలా ఈ గొడవ తర్వాత బోయపాటి దేవిశ్రీని తన సినిమాల నుండి దూరం పెట్టడం మొదలెట్టాడు. అంతేకాకుండా డిఎస్పీ
స్టార్ హీరోలకి స్టార్ డైరెక్టర్స్ ల మూవీస్ కి ఒకలా, కొత్త వారి మూవీస్ కి ఒకలా పనిచేస్తాడని, డబ్బులు తీసుకొని నెలలు తిప్పించుకొని మ్యూజిక్ ఇవ్వకుండా సతాయిస్తాడనే వార్తలు కూడా ఫిలిం నగర్ లో వినిపిస్తుంటాయి. ఎందుకంటే దేవిశ్రీ ఫారెన్ కాన్సర్ట్స్ కి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ అందులో ఎక్కువగా డబ్బులు వస్తాయి కాబట్టి అతను మ్యూజిక్ చేయాల్సిన మూవీస్ కి లేట్ అవుతుందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ చాలా మూవీస్ వరకు దేవిశ్రీతో పనిచేసిన రోజులు గడుస్తున్న కొద్దీ డిఎస్పీ మిగతా హీరోస్ కి ప్రియారిటీ ఇస్తూ అల్లు అర్జున్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడంతో ఇది గమనించిన అల్లు అర్జున్ అప్పటి నుండి తమన్ కి సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. దీంతో దేవిశ్రీకి అల్లు అర్జున్ కి కోల్డ్ వార్ జరుగుతున్న బయట మాత్రం ఫ్రెండ్స్ లా కనిపిస్తుంటారు. ఇక అలా పుష్ప పార్ట్ 1 టైంలో తమన్ గేమ్ చేంజర్ మూవీలో బిజీగా ఉండడం, అంతేకాకుండా డైరెక్టర్ సుకుమార్ చేసిన 10 సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేయడంతో పుష్ప మూవీకి కూడా దేవిశ్రీయే కావాలని సుకుమార్ పార్ట్ 1 కి దేవిశ్రీతో మ్యూజిక్ చేపించాడు. కానీ పుష్ప మూవీ టైంలోనే దేవిశ్రీ మరో 5 మూవీస్ కి వర్క్ చేయడంతో పుష్ప మూవీ బీజిఎం ని ఆన్ టైం ఇవ్వలేకపోయాడు. దీంతో దేవిశ్రీకి అల్లు అర్జున్ కి మరింత విభేదాలు మొదలయ్యాయి. ఇక ఎలాగోలా పుష్ప మూవీ రిలీజ్ అయి హిట్ అవడంతో పాటు డిఎస్పీ తన మ్యూజిక్ కి నేషనల్ అవార్డ్ ని కూడా అందుకున్నాడు. కానీ రీసెంట్ గా పుష్ప తర్వాత చేసిన రౌడీ బాయ్స్, గుడ్ లక్ సఖి, కిలాడి, ఆడవారు మీకు జోహార్లు, F3, వారియర్, రంగరంగ వైభవంగా అనే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో దేవిశ్రీ హవా ఇక ముగిసింది అని అందరూ అనుకున్నారు. కానీ మళ్ళీ ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని తమిళ్లో రత్నం మూవీతో పాటు సూర్య నటించిన కంగువా మూవీకి మ్యూజిక్ చేసిన ఆ మూవీస్ కూడా రిలీజ్ అయి డిజాస్టర్ అయ్యాయి. అంతేకాకుండా డిఎస్పీ కంగువా మూవీపై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి పుష్ప 2 మ్యూజిక్ ని టైం కి అందించకపోవడంతో అల్లు అర్జున్ దేవిశ్రీ మధ్య మనస్పర్ధాలు తారాస్థాయికి వెళ్లాయి. దీంతో సుకుమార్ దేవిశ్రీకి సాంగ్స్ నైనా ఆన్ టైం కి ఇవ్వమని చెప్పినా తను బిజీగా ఉన్న కారణంగా ఇవ్వకపోవడంతో అల్లు అర్జున్ ప్రొడ్యూసర్ రవిశంకర్ తో మాట్లాడి సాంగ్స్ మాత్రమే దేవిశ్రీకి ఇచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ ని రికమెండ్ చేశాడు. ఇక అలా సుకుమార్ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన అజనీష్, శ్యామ్ ని కూడా రంగంలోకి దించి ఈ ముగ్గురితో పుష్ప 2 బీజిఎం ని చేపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక పుష్ప 2లో తనని బీజిఎం నుండి తీసేసి సాంగ్స్ కి మాత్రమే పరిమితం చేశారని తెలుసుకున్న దేవిశ్రీ పుష్ప టీం పై ఆగ్రహానికి గురయ్యాడు. అలా తన కోపాన్ని బహిరంగంగా బయట పెట్టాలనుకుంటున్నప్పుడే చెన్నైలో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో డిఎస్పీ మాట్లాడుతూ ఎవరు ఏది ఫ్రీగా ఇవ్వరని, మనమే అడిగి తీసుకోవాలని, అది పేరైనా పేమెంట్ అయినా క్రెడిట్ అయినా అని మైత్రి ఫిలిం మేకర్స్ కి అల్లు అర్జున్ కి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇవ్వడంతో అన్ని చోట్ల ఈ వార్తలు హల్చల్ అయ్యాయి. ఇక ఆ ఈవెంట్ లో దేవిశ్రీ బిహేవియర్ ని చూసిన అజిత్ అప్కమింగ్ మూవీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా దేవిశ్రీని ఆ మూవీ నుండి మ్యూజిక్ డైరెక్టర్ గా తప్పించి ఆ ప్లేస్ లో అనిరుద్ ని లేక జీవి ప్రకాష్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే 45 ఏళ్ల దేవిశ్రీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నాడు. ఇందుకు కారణం ఇతనికి ఉన్న లవ్ ఫెయిల్యూర్స్ అనే చెప్పొచ్చు. ఇక అలా అత్తారింటికి దారేది మూవీ షూటింగ్ టైంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోయిన్ ప్రణీతాని కలవగా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అదే టైంలో త్రివిక్రమ్ కి ప్రణీతాకి గొడవలు రావడం, ప్రణీత త్రివిక్రమ్ తో ఉన్న ప్రైవేట్ పిక్స్ ని పెట్టుకుని త్రివిక్రమ్ ని బ్లాక్ మెయిల్ చేయడంతో త్రివిక్రమ్ ప్రణీతాకి 3 కోట్లు ఇచ్చి ఆ గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టడం చూసిన దేవిశ్రీ హార్ట్ బ్రేక్ అయి ప్రణీతాతో బ్రేకప్ చేసుకున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే ఆ తర్వాత చార్మిని ఒక మూవీ ఫంక్షన్ లో కలవగా వీరిద్దరూ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని అప్పటి నుండి తరచూ కాల్స్, మెసేజెస్ చేసుకుంటూ మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేసేవారు. అలా కొద్ది రోజుల్లోనే ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి పార్టీస్, ఫంక్షన్స్ అని వీరిద్దరూ కలిసి వెళుతూ మీడియా కంట పడడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ చార్మి హిందీలో బుడ్డా హోగా తేరా బాప్ అనే మూవీని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి చేయగా ఆ మూవీ షూటింగ్ టైంలో చార్మికి పూరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి తమ సంబంధాన్ని రహస్యంగా మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇక ఇదంతా తెలియని దేవిశ్రీ చార్మితో ఎంగేజ్మెంట్ ని చేసుకుని త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనుకుంటున్నప్పుడే పూరి చార్మి రిలేషన్ గురించి మీడియాలో హల్చల్ అవ్వడంతో దేవిశ్రీ ఆ ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేశాడు. ఇక అలా ఈ లవ్ బ్రేకప్స్ తో విసుగు చెందిన దేవిశ్రీ తన కెరియర్ పై ఫోకస్ చేయాలనుకుంటున్నప్పుడే తనకి అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉన్న తన తండ్రి మరణించడంతో దేవిశ్రీ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. కానీ తన ఫ్యామిలీ ధైర్యం చెబుతూ అండగా నిలబడడంతో మళ్ళీ సినిమాల్లో తన సత్తా చాటుకోవాలనుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే రంగస్థలంలో సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన పూజిత పొన్నాడ్తో దేవిశ్రీకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ 2 years డేట్ చేశారు. కానీ ఆ తర్వాత వీరిద్దరికి అండర్స్టాండింగ్ కుదరక బ్రేకప్ చేసుకుని విడిపోయారని చెప్పొచ్చు. ఇక ఆ మధ్యలో దేవిశ్రీ తమ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనే వార్తలు వినిపించిన దేవిశ్రీ మాత్రం తనకి పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని, తను సింగిల్ గానే హ్యాపీగా ఉంటున్నానని చెప్పడం గమనార్హం. ఇప్పటి వరకు దేవిశ్రీ 100 సినిమాలకి పైగా మ్యూజిక్ చేయగా ఇతని మ్యూజిక్ కి గాను ఒక నేషనల్ అవార్డ్, 10 ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు 6 సైమా అవార్డ్స్ ని కూడా అందుకున్నాడు. మీకు దేవిశ్రీ మ్యూజిక్ చేసిన మూవీస్ లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, శత్రువులు వేసే బాణాలు తగిలినా మనం హాయిగా నిద్రపోగలమేమో గాని నమ్మిన వారు వేసే మాటల బాణాలు తగిలితే మన హృదయం గాయాలతో ముక్కలవుతుంది. ఇది ఫోక్స్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో
వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.